ఓం నమ శివాయ. మనం భగవాన్ రమణుల గురించి శివమహాపురాణం అంతర్గతంగా తెలుసుకుంటున్నాం. ఆయనకి సర్కోమా అనే పెద్ద వ్యాధి వచ్చినప్పటికీ ఆయన అనస్థీషియా కూడా తీసుకోకుండా ఆ పుండుకి 4-5 సార్లు ఆపరేషన్ చేయించుకోవడం, ఆ తర్వాత హీటర్లు అవి పెట్టేసినా కూడా ఆ వేడిని భరించడం, ఒళ్ళు తూలిపోతున్నా కూడా ఆయన ఏదో అది నటరాజస్వామి తాండవం అంటూ సరదాగా వాళ్ళెవరూ బాధపడకుండా చెప్పడం, ఇలాంటివన్నీ చేసి ఆ బాధలన్నీ కూడా ఆయన భరించినటువంటి మహాజ్ఞాని. రమణల గురించి ఒక సంఘటనను సూరినాగమ్మ కన్నీటితో రాసుకున్నారు. సూరినాగమ్మ జీవితం ఒక విచిత్రమైన జీవితం. సూరినాగమ్మ గారు కనుక లేకపోతే రమణ మహర్షి అప్పుడప్పుడు మాట్లాడిన మాటలు మనకు తెలిసి ఉండేవి కాదు. ఆవిడ ఆశ్రమంలో ఏ రోజు జరిగిన విషయం ఆ రోజు ఆమె అన్నగారికి రాసి పోస్ట్ చేస్తే అవే సూరినాగమ్మ లేఖలు అని కొన్ని వాల్యూమ్లుగా ప్రచురణ అయ్యాయి. దానివల్లనే మనకు భగవాన్ రమణులు ఎప్పుడు ఏం మాట్లాడారో ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. సూరినాగమ్మ గారికి 9వ ఏట తండ్రి చనిపోయారు. 10వ ఏట తల్లి మరణించారు. 11వ ఏట పెళ్లి చేశారు. 12వ ఏట భర్త మరణించారు. చూడండి ఎంత దురదృష్టకరమైనటువంటి జీవితము ఆవిడిది. ఆ రోజులలో ఉన్న కట్టుదిట్టమైన ఏర్పాటుకి ఆవిడ మంచం మీద పడుకోకూడదని ఒక చాప వేసి ఆమెను సూర్యకిరణాలు తగలని ఒక చీకటి గదిలో పెట్టారు. ఆవిడ ఆ చాప మీద పడుకుని ఉండేవారు. ఆ రోజుల్లో ఎవరైనా పరామర్శకు వస్తే మామూలుగా మాట్లాడకూడదు, ఏడవాలి. ఎన్ని నెలలైనా వస్తూనే ఉండేవారు. వచ్చినప్పుడల్లా ఈవిడ పని ఏమిటి? ఏడవడమే. 12, 13వ ఏటనే వితంతు అయింది కాబట్టి ఆజన్మ బ్రహ్మచార్యము పాటించాలి కాబట్టి ఆవిడికి సరైన ఆహారం పెట్టేవారు కాదు. పూర్వం ఆ రకంగా ఉండేది. ఎంతో బాధతో కూడినటువంటి కట్టుదిట్టాలన్నీ చేసేవారు. అయితే రాను రాను కొంత నిలదొక్కుని వాళ్ళు ఇప్పుడు పూర్వం ఎవరొచ్చి పరామర్శించినా ఏడవాలి అంటే ఇప్పటి వాళ్ళకి ఏడవక్కర్లేదా అని కాదు. వాళ్ళకి ఆ మనస్సులో ఆ బాధ, ఏ బాధ అయినా ఎవరు ఇంట్లో వాళ్ళు పోయినా ఆ బాధ తీసేది కాదు. కానీ భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఏంటో తెలుసానండి? మరుపు. కొంత మరుపు అంటే వాళ్ళని పూర్తిగా మర్చిపోతారని కాదు. కొంత వేరే పనిలో పడి ఆ ఆ విషయాన్ని కొంత మరుగున పెట్టుకునేసరికి వీళ్ళకి కొంత మనసులో ఆ బాధ తీరుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు మనకి అసలు మరుపు అనేది ఇవ్వడం, అది నిజంగా చూడండి, తల్లి పోయిన తర్వాత, తండ్రి పోయిన తర్వాత, భర్త పోయినా, పిల్లలు పోయినా, భార్య పోయినా, ఇంకా దగ్గరగా ఉండేటిది ఎంతో ఇష్టమైనటువంటి స్నేహితులు పోయినా ఎంతో బాధపడిపోతుంది ఆ మనస్సు. అది ఎవరు ఎవరు వాళ్ళ విషయం కదిపినా సరే బాధ వచ్చేసి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనే విషయాన్ని కూడా మనం ఏమనుకోం, అంతలా ఏడ్చేస్తాం. వాళ్ళు ఊరుకోండి, పర్వాలేదండి, బాధపడకండి, మరి మెల్లిగా ఏం చేస్తాం, భగవంతుడు అలా చేశాడు అంటూ ఉంటారు. కానీ ఈ మరుపు అనేది వాళ్ళకి ఈ విషయం, ఈ వాళ్ళు పోయారు అనే విషయాన్ని మనసు ఎప్పటికీ కూడా అంగీకరించదు. ఎందుకంటే వాళ్ళతో ఉన్నటువంటి సాన్నిహిత్యం అలాంటిది కదండి. కాబట్టి అటువంటి విషయాన్ని మరిచిపోతే కొంతలో కొంత వీళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అవుతారని భగవంతుడు మనకి మెల్లిగా మరిచిపోయేటటువంటి గుణాన్ని కూడా ఇచ్చాడు. అలాగే ఈవిడ అప్పటి కాలం మనిషి కదండి, అప్పటి కాలం వాళ్ళు కదా. కాబట్టి 13 ఏళ్లకే భర్త పోయినప్పటికీ ఆవిడికి సరిగ్గా అన్నం పెట్టి మామూలుగా అలంకరించుకుని అన్నీ చేస్తే మళ్ళీ ఏదైనా మోహపడుతుందేమో అనే ఉద్దేశంతో ఆహారాన్ని కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. పెట్టకపోతే ఆవిడ చిన్నపిల్ల కదండి, పాపం ఏడ్చి ఏడ్చి కళ్ళు అట్టలు కట్టి ఆ చేప మీద పడుకుని ఆఖరికి ఆవిడ బల్లిలా అయిపోయింది. ఆవిడ ఒక రోజున ఏడవటానికి తప్పితే ఈ జీవితం ఎందుకు, ఈ జీవితానికి బ్రహ్మచర్యం తప్పితే వేరొకటి లేదు, ఈ జీవితానికి బిడ్డలు లేరు, ఈ జీవితానికి ఉద్ధరించే వాళ్ళు లేరు, ఇలా గదిలో ఉండి ఉండి ఒక రోజున పడిపోతుంది, ఆ రోజున ఈ శరీరాన్ని గదిలో నుండి తీసేస్తారు అని అనుకున్నారు. ఆవిడ అలా ఎందుకు అనుకున్నారంటే అసలు జరిగే విషయం అంతే కదండి. ఎందరో సిద్ధపురుషులు పుట్టారు అని అంటారే, ఎందరో మహాత్ములు పుట్టారంటారే, నా జీవితంలో భర్త లేకపోవడం, బిడ్డలు లేకపోవడం నాకు వరప్రసాదం అయ్యింది. ఒక మహాత్ముడైన గురువును సేవించి నేను తరించిపోవడానికి వీలుగా నన్ను అనుగ్రహించగలిగిన గురువే లేడా ఈ దేశంలో అనుకుని ఆవిడ పడుకున్నారు. అలా ఆవిడ పడుకునేసరికి ఆ రోజు రాత్రి పద్మాసనం వేసుకున్న ఒక వ్యక్తి వెలిగిపోతూ ఆవిడ గదిలో మౌనముద్రలో నవ్వుతూ సాక్షాత్కరించారు.
నేను నిన్ను ఉద్ధరిస్తాను, కంగారు పడవద్దు అని చెప్పినట్టుగా అయ్యింది. ఆవిడ సంతోషపడి తాను తప్పకుండా ఉద్ధరింపబడతాను అని ఆనందించారు. ఆ తర్వాత కాలంలో ఆమె అన్నగారికి బదిలీ అయితే ఆవిడ విజయవాడ వెళ్ళారు. ఆవిడ అప్పుడప్పుడు బయటకు వచ్చి ముగ్గు వేసేవారు. ఆవిడ ముగ్గు వేస్తే అక్కడ స్త్రీలు బాల వితంతువు, భర్త పోయాడు, ఇంకా ఆ తలజుట్టు ఏమిటి అని అడిగేవారు. ఆఖరికి ఆవిడ లోకం బాధ పడలేక తనకు శిరోముండనం చేయించుకునేందుకు వెంకటాచలం వెంకటరమణుల దగ్గరికి తీసుకువెళ్ళమని అన్నగారిని అడిగారు. అక్కడ వెంకటాచలంలో తలనీలాలు ఇచ్చేయాలని ఆవిడ భావించారు. వాళ్ళ అన్నగారు మనసులో బాధపడుతూ ఆమెని వెంకటాచలం తీసుకువెళ్ళారు. విచిత్రం ఏమిటంటే, తీరా వీళ్ళు కొండెక్కుదామనుకునేసరికి బంధువులలో ఎవరికో ప్రసవం అయ్యింది. కాబట్టి జాతాశౌచం వచ్చింది. అంటే 11 రోజులు ప్రసవం అయిన తర్వాత వాళ్ళ బంధువుల్లో ఆ ఇంటి పేరు వాళ్ళతోటో పురుడు వచ్చినట్టయితే 11 రోజులు పురిటి స్నానం అయ్యేంత వరకు కూడా వీళ్ళు క్షేత్రాలకి వెళ్ళడాలు, గుళ్ళలోకి వెళ్ళడాలు, తర్వాత కొత్త బట్టలు వేసుకోవడాలు, ఇలాంటివి ఏదైనా ఫంక్షన్లకి వీళ్ళు అక్షింతలు వేయడాలు ఇలాంటివి చేయకూడదు. కాబట్టి ఈ రోజుల్లో అవన్నీ ఏం లేదండి, మామూలే అనుకుంటే మనం ఏం చెప్పలేం. కానీ అసలు పద్ధతి అది. కాబట్టి వీళ్ళకి జాతాశౌచం వచ్చింది. కొండెక్కడానికి వీల్లేదని వెనక్కి వచ్చేసారు. ఇది వెంకటరమణుని ఆజ్ఞ. తన జుట్టు తీసుకునే అవకాశం లేదేమోనని అనుకున్నారు ఆవిడ. అంటే ఆయనకి ఇష్టం లేదు వెంకటరమణునికి అనుకున్నారు. తర్వాత కాలంలో ఒకసారి ఆవిడ తిరువణ్ణామలై వెళ్ళారు. అసలు లోకం తెలియని ఆడపిల్ల ఏదో నానా కష్టాలు పడి తిరువణ్ణామలైలో రమణాశ్రమానికి వెళ్ళారు. ఎప్పుడూ అసలు పరపురుషుడిని పలకరించడం, ఎదురుగుండా నిలబడడం ఆవిడికి తెలియదు. 5-6 రోజులు రోజు భగవాన్ కూర్చునేటటువంటి సోఫా దగ్గర కూర్చుని ఉండేవారు. ఆయన ఈవిడతో మాట్లాడేవారు కాదు, ఈవిడ ఆయనతో మాట్లాడేవారు కాదు. అసలు స్వభావ సిద్ధంగా రమణులు ఎప్పుడో కానీ మాట్లాడేవారు కాదు కదండి. ఒక రోజున రమణుల పక్కన ఒకరు, ఈవిడ సూరినాగమ్మ గారండి, విజయవాడ నుంచి వచ్చారు అని చెప్పారు. అప్పుడు రమణులు, మీరు సూరినాగమ్మ గారా, విజయవాడ నుంచి వచ్చారా, తెలుగువారా అని తెలుగులో అడిగారు. ఆ మాత్రానికి ఆవిడ పొంగిపోయారు. ఒక వారం రోజులు ఉన్న తర్వాత అసలు నిజమైన సద్గురువు అంటే ఈయనే అని తెలుసుకుని వదినికి పురుడుకు పోయడానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇక ఆ రమణాశ్రమంలోనే ఉండిపోయారు. ప్రతిరోజు రమణులు మాట్లాడితే దానిని రాసేవారు. అప్పటికి రమణులు వృద్ధులైపోయి గోచి పెట్టుకుని కమండలం కర్ర పట్టుకుని తిరుగుతూ ఉండేవారు. ఆయన తాను పవిత్రంగా ఉండడమే కాదు, లోకాన్ని కూడా అలా ఉంచాలి అనుకునేవారు. రమణాశ్రమం నియమం అనుసరించి సాయంత్రం 6 అయితే ఆశ్రమంలో ఆడవాళ్ళు ఉండరాదు. మళ్ళీ బారెడు పొద్దెక్కితే గానీ ఆడవాళ్ళు లోపలికి రావడానికి వీలు లేదు. అంత కఠినంగా ఉండేది నియమం. అటు నుంచి వచ్చిన తర్వాత ఆవిడ రమణ మహర్షి దర్శనానికి వెళ్ళి భయపడుతూ ఒక పరిచారకుడి ద్వారా లోపలికి వెళ్ళి నిలబడ్డారు. రమణ మహర్షి ఏమిటి అని అడిగారు. అడిగితే ఆవిడ తన కష్టం తన జీవితంలో చెప్పుకోలేక మీరే నన్ను తరింపచేయాలి అన్నారు. అప్పుడు రమణులు తప్పకుండా అన్నారు. ఆ మాట అన్నందుకే ఆవిడ పొంగిపోయి బయటకు వస్తే, మీరు చాలా అదృష్టవంతులు, ఈ మాట ఎప్పుడూ రమణ మహర్షి ఎవరితోటి అనలేదు అని బయట వాళ్ళు అన్నారట. రమణులు ఆవిడతో పౌరాణిక విషయాలు మాట్లాడేవారు. ఆవిడతో లేఖలు రాయించారు. వాటిని ఆశ్రమం తరపున ప్రచురించారు. ఆవిడికి ధ్యానం కుదుటపడింది. ఆవిడ పొందిన కష్టం అంతా మర్చిపోయి ఆవిడ ఈశ్వరాభిముఖురాలైపోయింది. చిట్ట చివర రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసే రోజున ఆవిడ ఎంతో పరివేదన చెందింది. ఇంకా రేపటి రోజున ఉగాది అనగా ఆవిడ ఒక కొత్త గోచి, ఒక పంచాంగం, ఒక చేతికర్ర భగవానికి బహుకరించేవారు. రమణ మహర్షి ఎవరి దగ్గర కనీసం జొన్న పేలాలు ఇస్తే కూడా పుచ్చుకునేవారు కాదు. అటువంటిది ఆ తల్లి పైవాటిని పట్టుకెళ్ళి ఇస్తే రమణులు తీసుకునేవారు. అప్పటికే రమణులు బాగా ఒడిలిపోయారు. అసలు రమణులు చాలా కాలం గోచి కూడా పెట్టుకోకుండా తిరిగారు. మీరు చాలా బ్రహ్మజ్ఞాని, కానీ లోకం అంటూ ఒకటి ఉంది కదా, కాబట్టి కనీసం గోచి అయినా పెట్టుకోండి అని శిష్యులు అడిగితే అప్పటినుంచి ఆయన లోకం కోసం గోచి పెట్టుకున్నాడు. చేతి మీద వచ్చిన సర్కోమా ప్రపంచంలో ఉన్న బాధకంతటికీ అది రాశీభూతం. అంత నెత్తురు కారేది. దానికి తోడు రమణ మహర్షి వెన్నుపూసల్లో ఉన్న ఒక నరం చిట్లిపోయింది. ఈ విషయం ఆయనకి తప్ప మరొకరికి తెలియదు. ఆయన ఎవరికీ చెప్పలేదు. మరునాడు ఆయన నడవలేకపోతున్నారని బాత్రూంతో కూడి ఉన్న గదిలో ఆయనను కూర్చోబెట్టారు. లేచి ఆ గదిలోకి వెళ్ళి తలుపు తీసుకుని అడుగు వేయబోయి కూలిపోయారు. ఆ కురుపు వెళ్ళి ఆ గోడకేసి కుట్టుకుంది.
అప్పుడు నెత్తురంతా చిమ్మి ఆయన ధరించిన గోచి పైనున్న తువ్వాలు కూడా నెత్తుడితో తడిసిపోయాయి. పరిచారకులు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెయ్యి ఇవ్వబోయారు. భగవాన్ మిమ్మల్ని పైకి లేపుతాం అని చెప్పారు. అంత నెత్తురు ఇంత పోటుతో వెన్నుపాములో నరం నెప్పెడుతుంటే ఆయన అన్నారు, ఇది ఇవాళ కూలబడింది. దీనికి శక్తి తగ్గిందో ఏమో. దీనిని ఇదే లేపుకుంటుంది. పర్వాలేదు, మీరు కూర్చోండి అని మెల్లిగా ఆసరాతో లేచి స్నానాల గదిలోకి వెళ్ళి బయటికి వచ్చి కూర్చుని ఇక ఆయన ప్రాణం విడిచిపెట్టేస్తాడు అని అనుకుంటున్న సమయంలో ఒక తల్లి ఒక దిబ్బ మీద నిలబడి చూస్తూ నా వంక ఒకసారి భగవానుల అనుగ్రహంతో చూడరా అని ఏడ్చింది. ఆయన కనురప్ప విప్పి చూశాడు. ఆవిడే సూరినాగమ్మ గారు. ఒక గురువు శరీరంలో ఉండాలని శిష్యులు కోరుకోవాలి. శరీరంతోటే ఉండాలి కదండి ఆయన. తాను శరీరం కాదని గురువుకు తెలుసు, కానీ గురువు శరీరం వదలడానికి సిద్ధపడతాడు. గురువు శరీరం వదిలిపెట్టేస్తే శిష్యులకు బోధ ఉండదు. కాబట్టి గురువు శరీరంతో ఉండాలి అని శిష్యులు కోరుకోవాలి. ఆ గురువు శరీరం ఉండడానికి వీలులేని రీతిలో బాధపడిపోతుంటే అయినా ఆయన అలా ఉండాలి అని కోరుకోకూడదు. ఆయన తేలికగా వెళ్ళిపోవాలి అని కోరుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు గురువు మామూలుగా ఉన్నారు, తింటున్నారు, వీళ్ళకి అంతే చెప్తున్నారు అంటే ఆయన శరీరంతో అలా ఉండాలి అని కోరుకున్నా తప్పులేదు. కానీ రమణలు ఎంత బాధపడిపోతున్నారండి. అంత బాధతో ఉన్నప్పుడు కూడా గురువులు ఇంకా బతికే ఉండాలి అని అనుకోకూడదు. ఎందుకంటే ఆయన తేలిగ్గా వెళ్ళిపోయారనుకోండి, పైనుంచి ఎక్కడున్నా కానీ చూస్తారు కదా. ఆయన తన ఆశ్రితులను అలా కోరండి అని చెప్పాడు. తనను ఇంకా ఉండాలని అడగవద్దని చెప్పాడు. ఆయన ఆ రూపంలో కూడా మళ్ళీ బోధ చేశాడు. అందరూ చూస్తుండగా ఆయన దీనిని తీసి కూర్చోబెట్టండి అన్నారు. దీనిని అంటే ఈ శరీరాన్ని తీసి కూర్చోబెట్టండి అని చెప్పాడు. ఆయనను లేపి సోఫా మీద కూర్చోబెట్టారు. ఊపిరి అందడం లేదేమోనని డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ను పట్టుకొస్తున్నారు. తీసుకురావద్దు అని సంజ్ఞ చేసి అందరూ చూస్తుండగా చక్కగా కళ్ళు తెరిచి చూసి కన్నులు మూయగా ఆనంద బాష్పాలు కన్నుల వెంట జలజలా రాలిపోయాయి. దానికి కృష్ణ భిక్షువు చక్కటి వ్యాఖ్యానం చేశాడు. ఒక చిన్న గుడారం నందు ఏనుగు పట్టనట్టు ఇంకా ఈ ఆత్మ సర్వవ్యాపకాన్ని కావాలనుకుంటోంది, ఒక్క దేహం నందు ఇమడలేనంటోంది అని చెప్పుకున్నాడు ఆయన. అందరూ చూస్తుండగా ఒక జ్యోతి లేచి ఆకాశంలో తిరిగి ఆఖరణ వెళ్ళి అరుణాచల పర్వత శిఖరాలలో లీనమైపోయింది. అది రమణ మహర్షి అంటే. రమణ మహర్షి శరీరం వదిలిపెట్టాక సూరినాగమ్మ లాంటి అంతేవాసులు భక్తులు ఇక ఆశ్రమంలో ఉండలేక తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. సూరినాగమ్మ కాశీపట్టణానికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ వదినికి జ్వరం వచ్చింది. అప్పుడు అన్న చెల్లెలితోటి, నీవు తొందరగా గంగా స్నానం చేసుకుని వచ్చేసేయి, మనం వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు ఆమె కాశీ విశ్వేశ్వరుడి దేవాలయంకు వెడుతున్నారు. అక్కడ ఎదురుగుండా ద్వారపాలకుడు 3 తలుపులు మూసేసి ఒక్క తలుపే తెరిచి ఉంచాడు. అక్కడ ఒక రక్షకభటుడు కూడా కూర్చుని ఉన్నాడు. ఈవిడని చూడగానే అతడు, మీరెవరు అని అడిగారు. ఆమె వచ్చిరాని హిందీలో, నన్ను సూరినాగమ్మ అంటారు. నేను దక్షిణాదిన తిరువణ్ణామలైలో రమణ మహర్షి సేవ చేసుకున్నదానను అని చెప్పారు. అనగానే ఆయన, అమ్మా, రమణ మహర్షిని సేవించిన వారికి ఈ కాశీలో శివలింగాన్ని కౌగులించుకున్న వాళ్ళకి తేడా లేదు. మీరింక కాశీ రావాల్సిన అవసరం ఏముందమ్మా అన్నారు. అర్చన కోసమని బోలెడంత వెండి సామాను అవి అక్కడ పెట్టి ఉన్నాయి. రక్షకభటుడు, అమ్మా, నాకు బయట కొంచెం పనుంది, నేను ఇప్పుడే వెళ్ళి ఆ పని పూర్తి చేసుకువస్తాను, మీరు ఇక్కడ 5 నిమిషాలు నిలబడగలరా అని అడిగాడు. తప్పకుండా ఉంటానని ఆవిడ అక్కడ నిలబడ్డారు. వెళ్ళిపోయిన ఆ రక్షకభటుడు గంటన్నర తర్వాత వచ్చాడు. అంత వెండి సామాను వద్ద ఒక ఆడదానిని పెట్టి వెళ్ళిపోయాడు. ఈవిడ వెళ్ళేసరికి అన్న ఈవిడ గంగా ప్రవేశం చేసేసిందేమోనని ఆయన అన్న అంటే ఈవిడ అన్నగారు, సూర్యనాగమ్మ గారి అన్నగారు, ఈవిడ గంగా ప్రవేశం చేసిందేమోనని కంగారు పడుతున్నాడు. అమ్మా, ఇంత ఆలస్యమైంది, ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. అన్నయ్య, ఈవేళ అనుకోకుండా కాశీ విశ్వేశ్వరుడు తన సమక్షంలో నన్ను 1 గంటన్నర కాలం నిలబెట్టుకున్నాడు అన్నారు. అది చాలా అదృష్టం ఉండాలండి. ఒక్కొక్కసారి చూడండి, మనం కూడా తిరుపతి, షిరిడి ఇలాంటివి వెళ్ళినప్పుడు గబగబా లాగేస్తూ ఉంటారు, పదండి 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 అని. మన అదృష్టం ఉండి ఆయన అనుగ్రహం ఉందనుకోండి, సరిగ్గా అప్పుడే మనం ఎదురుగుండా వచ్చేసరికి విఐపి దర్శనం అని వేరే వాళ్ళని అందరినీ దర్శనానికి పంపిస్తూ, మీరు అక్కడ ఆగిపోండి, ఈ లైన్ ఇక్కడ ఆగిపోవాలంటుంటారు. మన ఎదురుగుండా ఆ వెంకటేశ్వర స్వామి, ఆ షిరిడీనాథుడు చక్కగా దర్శనమిస్తూ ఉంటారు. మనం ఈ వచ్చిన వీఐపీలు ఎవరు, ఏమిటి, వాళ్ళు ఏం కట్టుకున్నారు, ఎలా వచ్చారు, ఎలా నమస్కారం పెట్టుకుంటున్నారు అనేది చూస్తూ కూర్చుంటే మన దురదృష్టం. అలా కాకుండా స్వామి మనకు అవకాశం ఇచ్చాడు, ఇంకొక 5-10 నిమిషాలు నన్ను చూడండర్రా, మీకు అనుగ్రహిస్తున్నాను అని అన్నాడు. కాబట్టి
చక్కగా ఆయన దర్శనం చేసుకుందాం అనుకుని అలా నిలబడిపోయి ఆయన్నే చూస్తూ ఉంటే ఎంత అదృష్టంగా ఉంటుందండి. ఎంత అదృష్టం అండి వెళ్ళినందుకు. అసలు అటువంటి అవకాశం మనకిచ్చినందుకు ఆ పరమేశ్వరుడికి మనం సదా రుణపడి ఉండాలి. కాబట్టి ఈవిడికి అన్నయ్య ఇవాళ అనుకోకుండా కాశీ విశ్వేశ్వరుడు తన సమక్షంలో నన్నొక గంటన్నర కాలం నిలబెట్టుకున్నాడన్నారు. అమ్మా, నీకక్కడ ఉన్న ద్వారపాలకుడు ఇచ్చిన సూచన నీ చెవికి అందలేదా? ఏ రమణులను నీవు సేవించావో తత్ఫలితమే కాశీ విశ్వేశ్వరాలయంలో విశ్వేశ్వర లింగాన్ని, విశ్వేశ్వర సామాగ్రిని గంటన్నర సేపు కాపు కాసే అదృష్టం ఈశ్వరుడు నీకిచ్చి ఈ జన్మలో నీ పాపం అంతటినీ క్షయం చేసి తనలో నిన్ను కలుపుకోవడానికి అంగీకరించాడు అనడానికి ఇది సూచన. రమణుల సేవ ఎంత గొప్పదో చూసావా? నామం ఎంత గొప్పదో చూసావా? అన్నాడు. అంతే కదండి. ఆవిడ చేసుకున్న అదృష్టాన్ని బట్టే కదా ఇంత అవకాశం దొరికింది ఆవిడకి. ఆయనను నమ్మిన వాళ్ళకి, ఆయనను నమస్కరించిన వాళ్ళకి ఆయన పెట్టిన భిక్ష అటువంటిది. కనుక అటువంటి భగవాన్ రమణలమూర్తి ప్రతి ఇంటా ఉండాలి. అందరూ తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరూ గిరిప్రదక్షిణం చేయాలి. అందరం మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభంగా మనం చదువుకునేటట్టుగా ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మనకి రమణాశ్రమంలో ఉన్నట్టుగానే ఉంటుంది. రమణుల అనుగ్రహం మనం పొందుతాం. అలాగే రమణుల అనుగ్రహం పొందాము అంటే అరుణాచలేశ్వరుడి అనుగ్రహం కూడా మనం పొందినట్లే. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఓపిక చేసుకుని చక్కగా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసుకుని రమణుల ఆశ్రమానికి వెళ్ళి ఇప్పుడు మనం విన్నదంతా కూడా ఒకసారి మననం చేసుకుని, ఆహా, ఈయన ఇక్కడ కూర్చున్నారనమాట, ఈయనకి ఇక్కడ ఈ గదిలో ఇలాగ జరిగిందనమాట, ఈయన సోఫాలో ఇక్కడ ఇలా కూర్చునేవారనమాట. అక్కడ నిజంగానండి విదేశీయులు ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి ఒక కిటికీ ఉందా, నేల మీద కూర్చుని సోఫాలో కూర్చున్నామా, ఎక్కడో దర్జాగా కూర్చున్నామా అని ఏమీ చూసుకోరు. చక్కగా ఓ చీర కట్టుకుంటారు, వాళ్ళైతే పంచాకండువాలు వేసుకుంటారు. ఆ గుళ్ళో ఆ ఆశ్రమంలో ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళని చూస్తుంటే అసలు అనిపిస్తుంది మనం వెళ్ళి, ఆహా, ఇక్కడ ఇలా ఉందా అలా అని గలగలగలగా మనం వెళ్ళిపోతే వాళ్ళని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతామేమో అని బాధపడాలి తప్పితే వాళ్ళు ఎంత ధ్యానంలో ఉంటారంటే అసలు మనం వచ్చామా వెళ్ళామా ఎవరొచ్చారు ఏమిటి ఏం చేస్తున్నారు ఏమీ పట్టించుకోరు వాళ్ళు. కాబట్టి ఒక్కసారి అందరం కూడా అరుణాచలేశ్వరుడి దర్శనం తప్పకుండా చేసుకోవాలని ఆ గిరి ప్రదక్షిణం చేసుకునే అదృష్టాన్ని, రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకునే అదృష్టాన్ని మనకు ఆ అరుణాచలేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు మీకు విభూది ధారణం గురించి, అంటే విభూది ఎందుకు ధరించాలి, దానివల్ల ఉండేటటువంటి జరిగేటటువంటి విషయాలు ఏమిటి అనే విషయాన్ని రేపు మనం శివమహాపురాణం అంతర్గతంగా తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు తోటి అరుణాచలేశ్వరుడి గురించి తెలుసుకుంటూ మనం రమణల గురించి తెలుసుకున్నాం కాబట్టి ఈ విషయాలు అయిపోయాయి. రేపు విభూతి ధారణ గురించి తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.